కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. అన్నమయ్య జిల్లా రాతిగుంటపల్లె పంచాయతీ ఎగువ గుట్టవారిపల్లెలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పెన్షన్లు నిలిపివేశారు. ఇంటిపై టీడీపీ జెండా కట్టుకుంటేనే ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లు పంపిణీ చేస్తామని షరతు పెట్టారు. టీడీపీ జెండా కట్టుకుంటామని ప్రమాణం చేయాలని పట్టుబట్టారు. దీంతో టీడీపీ నేతల వేధింపులు తట్టుకోలేక కొందరు లబ్ధిదారులు ప్రమాణం చేసినా పెన్షన్ ఇవ్వలేదు. మరికొందరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రమాణం చేసేది లేదని తేల్చి చెప్పేశారు. పెన్షన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, వైఎస్ఆర్సీపీని వీడేది లేదంటూ ధైర్యంగా సమాధానమిచ్చారు పెన్షన్ లబ్ధిదారులు. ఈ అన్యాయంపై అన్నమయ్య జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఇటు పెన్షన్ లబ్ధిదారులపైన కక్ష సాధింపు చర్యలు చేపడుతూనే ఉంది. పీలేరు నియోజకవర్గం ఏదైతే కలకడ మండలం రాతిగుంటవారిపల్లిలో యొక్క కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయకుండా ఈ యొక్క టీడీపీ జెండా కడితేనే తమ యొక్క పెన్షన్ ఇస్తామంటూ ఏదైతే ప్రమాణం చేయించుకుని వారి చేత పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. మీకు జరిగినటువంటి అన్యాయం ఏంటి పెద్దయినా? మాకు పక్క లీటర్గా తెలియదు సార్. మేము వాళ్ళైతే పిలిచలా. ముందు నెల పోయి అడిగితే పేరు లేదన్నారు. ఈసారి అడిగితే లేదన్నారు. మేము అయితే పిలిచినా మేము పోయినలా. మాకు ఇవ్వాల 2 నెలలు ఇవ్వాల. కలెక్టర్ దగ్గరికి వెళ్ళారా? కలెక్టర్ దగ్గరికి పోయినాం సార్. నేనే పోయాను. 10 మంది పోయినాము. కాడికి రమ్మన్నారు. రాను ఇయ్యలే అంతే. పెన్షన్ ఇవ్వలే. అడిగారా మీరు ఎందుకు ఇవ్వట్లేదని? అడిగారా? అడిగితే దేవుడి కాడికి వచ్చి దాన్ని ప్రమాణకం చేస్తే ఇస్తామని నేను రాను. ప్రమాణకం చేయలేరు. చేసి దుడ్డు చేయరు. ఏమని చేసినారు ప్రమాణం? దేవుని చచ్చిగానే వైఎస్ఆర్ తెలుగుదేశంలో ఉంటే నీ జీవితం వరకు ఉంటా చెప్పంటే మాట చెప్పిన ఇచ్చినారు. మళ్ళా ఇచ్చిలా ఈ నెల ఇచ్చినారు. ఏమని చేసా ప్రమాణ స్వీకారం? నేను నా ప్రాణం వరకు మీలోనే ఉంటానని ప్రమాణం చేసిన. తెలుగుదేశం ఉంటాను అని చేసిన. అప్పుడు మళ్ళీ ఇచ్చినారు. తొలిగా నిలిపినది 31కే, మళ్ళీ ఇచ్చినది 25 కోటే 6 ఇచ్చినారు. మళ్ళా 10 ఇచ్చినారు. మళ్ళీ 5 ఇచ్చినారు. కానీ లాస్ట్లో ఈ 10 నిలిపినాయి. నేను పార్టీ మూలకంగా వైఎస్ఆర్ మనిషినే. తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని ఒత్తిడి చేసినారు. మేము మీ పక్కన రాము, మేము వేయము అని చెప్పినాము. అందుకు మాకు పెన్షన్ ఇవ్వలేదు. కింద నెల ఈ నెల కూడా ఇవ్వలేదు. కలెక్టర్ ఫిర్యాదు చేశారు. వృద్ధాప్య పెన్షన్ నిలిపేట కారణం ఏంటి పెద్దనా? ఏంది పార్టీలో ఉన్నారండి సార్, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారని. నాకు 200 రూపాయల కంటే వస్తుంది. ఇప్పుడు నా దగ్గర బుక్కులు అన్నీ ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా న్యాయం చేయాలి. అర్హులైనటువంటి పేదలకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ల విషయంలో రాజకీయ కక్షలకు పాల్పడకుండా తమందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి వీరంతా కూడా వేడుకుంటూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, కలకడ మండలం రాతిగుంటపల్లి గ్రామం.